హాయ్ ఆల్. ఇవాళ టాపిక్ రిగార్డింగ్ కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్. మనం రొటీన్గా చెప్పేస్తుంటాము, లైక్ సివిపి కానీ, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, ఆర్బిఎస్. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది క్యాన్సర్ పేషెంట్స్లో, డయాగ్నోస్ అయినప్పుడు వీళ్ళ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, డ్యూరింగ్ ట్రీట్మెంట్ కానీ ఫాలోఅప్ వచ్చినప్పుడు వీటి ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో బ్లడ్ టెస్ట్ అనేవి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్ టైం డయాగ్నోస్ కావచ్చు, డ్యూరింగ్ ట్రీట్మెంట్ కావచ్చు, ఆర్ ఫాలోఅప్లో కావచ్చు. సో మనం రొటీన్గా చేసేది టెస్ట్ లైక్ సివిపి, అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. సో అందులో మనకి కణాలు తెలుస్తుంది, లైక్ రక్త కణాలు, ఎర్రటి రక్త కణాలు కానీ, వైట్ సెల్స్ అంటారు డబ్ల్యూబీసీ, తెల్లటి రక్త కణాలు కావచ్చు, ఆర్ ప్లేటెట్స్. సో వీటి మీద తెలుసుకోవచ్చు. సో రక్తం అనేది కొంతమంది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో వీటి తగ్గడానికి కారణం ఏంటంటే, ఒకటి క్యాన్సర్ వల్ల తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మిగతా లైక్ మన తీసుకున్న ఆహారంలో ఐరన్ తగ్గడం వల్ల కావచ్చు, B12 తగ్గడం కానీ, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఐరన్ అంటే రక్తం యొక్క ఉత్పత్తికి ఉపయోగపడతాయి. సో ఇవి తగ్గిన మనకి రక్తం అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని క్యాన్సర్లో రక్తం అనేది పోయే ఛాన్స్ ఉంటుంది, లైక్ కడుపు క్యాన్సర్ కానీ, పెద్ద పేగు క్యాన్సర్ కానీ. అలా వెళ్ళినప్పుడు కూడా మనకి రక్తం అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని గర్భజీ క్యాన్సర్లు కానీ, బ్లడ్ క్యాన్సర్లు కానీ రక్తం అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కూడా రక్తం అనేది తగ్గే ఛాన్స్ ఉన్నది. ఇంకొకటి కొన్ని బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, లింఫోమాస్ కావచ్చు, వీటి వల్ల ఏమవుతుందంటే బోన్ మ్యారో అనేది ఎముక గుజ్జు అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు. వీటి వల్ల కూడా రక్తం అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకోటి తెల్లటి రక్త కణాలు. సో వీటి వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ని మనకి కాపాడుతుంది, వైట్ సెల్స్ అంటారు, డబ్ల్యూబీసీ అంటారు. ఇవి కూడా కొంతమందికి తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ రక్త క్యాన్సర్ కావచ్చు, లింఫోమాస్ అంటారు. వాటిలో బోన్ మ్యారో ఇన్వాల్వ్ అయినప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ కణాలు అనేది పెరిగే ఛాన్స్ ఉన్నది. అలా పెరిగినప్పుడు వాటి తగ్గ యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వబడుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు. సో ఇంకొకటి ప్లేటెట్స్ అనేది కొంతమందిలో తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది ముఖ్యంగా చూసినట్లయితే బ్లడ్ క్యాన్సర్ ఆర్ లింఫోమా అంటారు. అలాంటి వాళ్ళు తగ్గినప్పుడు బ్లీడింగ్ రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఒక ఐరన్ తగ్గినా కానీ ప్లేట్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కాకుండా మనకి మిగతా టెస్ట్ లైక్ ఎల్ఎఫ్టి ఆర్ ఆర్ఎఫ్టి అంటారు. ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, అంటే కాలేయం, లివర్ యొక్క తెలుస్తుంది మనకి ఫంక్షన్ ఎట్లా, అంటే అవయవం అనేది ఎట్లా పనిచేస్తుందో తెలుస్తుంది. సో అందులో ప్రోటీన్స్ ఉంటాయి, వాటిని ఆల్బుమిన్ అంటారు. ఆల్బుమిన్ అనేది మన పోషకాహారంలో చాలా ఇంపార్టెంట్. మన పోషకాహారం తగ్గినప్పుడు ఆల్బుమిన్ లెవెల్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా తగ్గినప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఒకవేళ కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఆ డ్రగ్ లెవెల్స్ అనేది మన రక్తంలో పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఆ ప్రోటీన్ తగ్గినప్పుడు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే సర్జరీ చేసే ముందు కూడా ఈ పోషకాహారం లెవెల్స్ అనేది చూస్తారు. ఇది తగ్గితే వాళ్ళకి పోస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఇంకోటి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటారు, ఆర్ఎఫ్టి అని. సో వీటి వల్ల ఏమి తెలుస్తుందంటే మన కిడ్నీ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. కిడ్నీ యొక్క ఫంక్షన్ లైక్ క్రియాటిన్ అంటారు, అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఇచ్చే మందులు కీమోథెరపీ డ్రగ్స్ కానీ ఆ కిడ్నీ నుంచి బయటకు వెళ్తుంటాయి. సో అలాంటప్పుడు డోస్ అనేది మాడిఫై చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని you can post in the comments. Thank you.